కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఫేక్ పోస్టులపై లోతుగా దర్యాప్తు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫేక్ వీడియోలు అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫేక్ ఫొటోస్ పెట్టిన పలువురిని తెలంగాణ పోలీస్ శాఖ గుర్తించింది. ఫేక్ పోస్టులపై పోలీసులు నిఘా పెట్టడంతో పోస్టులను పలువురు సెలబ్రిటీలు తొలగించినట్టుగా తెలుస్తోంది. ఫేక్ పోస్టులు పెట్టి వైరల్ చేసి డిలీట్ చేసిన వారి వివరాలను పోలీసులు సేకరించారు. మార్చ్ 31 నుంచి ఏప్రిల్ 2 మధ్యలో ఈ ఫేక్ పోస్టులు క్రియేట్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. వారి సోషల్ మీడియా ఖాతా URLతో సహా వివరాలు సేకరించారు. పోలీసులు పోస్టులు తొలగించని వారికి నోటీసులు పంపుతున్నారు. 25 మంది సెలబ్రిటీలు పోస్టులు తొలగించినట్టుగా తెలంగాణ పోలీసులు గుర్తించారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అమర్ని అడిగి తెలుసుకుందాం. అమర్, చెప్పండి, ఈ AI పోస్టులు తెలిసి పెట్టారా, తెలియక పెట్టారా? ఏ సందర్భం చూసినా ఇది చూసినా సెలబ్రిటీలకి తిరిగి వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఈ ఫేక్ పోస్టులు పెట్టి డిలీట్ చేసిన వారి వివరాలు పోలీసులు సేకరిస్తున్నట్టుగా అప్డేట్ అందుతోంది. ఎవరెవరు వీళ్ళు ఏమన్నా అప్డేట్ ఉందా? అలాగే ఎవరైతే డిలీట్ ఇంకా చేయలేదో వారికి కూడా నోటీసులు వెళ్తున్న క్రమం కూడా గమనిస్తున్నాం. ప్రభుత్వంకి ఇంత సీరియస్గానే ఉన్నట్టు తెలుస్తోంది. ఏం జరుగుతోంది? అప్డేట్ చెప్పండి. హరి, ఏదైతే హెచ్యు భూములకు సంబంధించిన వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ పోలీసులు దీన్ని సీరియస్గా తీసుకున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించిన రివ్యూ కూడా నిర్వహించారు. హెచ్యు భూములకు సంబంధించి విడుదలైనటువంటి ఫోటోలు, వీడియోలకు సంబంధించి AI రూపకంగా విడుదలైనట్టుగా ఇప్పటికే ఒక నిర్ధారణకి వచ్చారు పోలీస్ శాఖ. ఇప్పటికే దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఒక డాటాను కూడా తెచ్చింది. 25 మంది సెలబ్రిటీలకు కూడా నోటీసులు అందజేసింది. ఇందులో సినీ నటులతో సహా ప్రముఖ సెలబ్రిటీలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇదే కాకుండా అంటే వీడియోలు పెట్టి సోషల్ మీడియాలో డిలీట్ చేసిన వ్యక్తులకు సంబంధించిన URL లింక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి సంబంధించి వాటిని రికవరీ చేయడానికి వే బ్యాక్ సిస్టమ్ ఉంటుంది. ఆ వే బ్యాక్ తెలంగాణ పోలీస్ శాఖ ఆ సిస్టమ్ ద్వారా పూర్తి స్థాయిలో డాటాను తీస్తుంది. అందులో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి ఏ ఉద్దేశంతో ఫోటోలు వైరల్ చేశారు, వీడియోలు వైరల్ చేశారు. ఎందుకంటే ఒక ఏదైనా పోస్ట్ చేయాలంటే వ్యక్తిగతంగా వారి ఉద్దేశం అనేది ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు తెలుసుకునేందుకు వారికి నోటీసులు కూడా ఇస్తున్న పరిస్థితుల నేపథ్యంలో మొత్తంగా ఇటు పోస్టింగ్లు ఉన్నటువంటి వారికి నోటీసులు ఇవ్వడంతో పాటు ప్రస్తుతం డిలీట్ చేస్తున్న వారి అందరిపైన దృష్టి సారించిన నేపథ్యంలో మొత్తంగా మరికొంతమందికి నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే ఫేక్ ఫోటోలు, వీడియోలు వైరల్ చేయడం వల్ల ప్రభుత్వం అప్రతిష్ట పాలవుతుంది. తెలంగాణ ప్రభుత్వంకి సంబంధించి పూర్తిగా ప్రభుత్వాన్ని బదనం చేసే ప్రయత్నం అయితే ఇటు BRS ప్రతిపక్ష నేతలు చేస్తున్నారనేది ప్రస్తుతం ఒకవైపు ఆ అంశం నడుస్తున్న నేపథ్యంలో హెచ్యు భూములకు సంబంధించి వ్యవహారానికి సంబంధించి ఫేక్ ఆడియో వీడియోలకు సంబంధించి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. సెలబ్రిటీలకు నోటీసులు కూడా అందజేశారు. ప్రస్తుతం మన్నే క్రిషాంక్ కూడా గతంలో నోటీసులు అందజేయడం, నిన్న కూడా రెండోసారి విచారణకు కూడా హాజరయ్యారు. క్రిషాంక్ విచారణలో కీలకమైన వ్యవహారాలు బయటపడే అవకాశం అయితే కనబడుతుంది. మొదటిసారి సోషల్ మీడియాలో క్రిషాంకే పోస్ట్ చేసినట్టుగా గుర్తించడంతోనే ప్రస్తుతం అతనికి నోటీసులు అందజేయడం, 2 సార్ల విచారణ కూడా కొనసాగిన నేపథ్యంలో కీలకమైన అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. మాజీ మంత్రుల వ్యవహారాలు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్న నేపథ్యంలో, ఎందుకంటే కేటీఆర్ కూడా SU విద్యార్థులతో చాలాసార్లు ముఖాముఖి అవ్వడం, ఆ తర్వాత SUలో జరిగినటువంటి అటవీ భూములని పూర్తిగా తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నాం. వీటన్నిటికీ సంబంధించి ఓవరాల్గా పోలీస్ శాఖ దృష్టి సారించిన నేపథ్యంలో ప్రస్తుతం ఫొటోస్, వీడియోస్ వైరల్ చేస్తున్న వారందరిపైన కూడా, డిలీట్ చేస్తున్న వారందరిపైన కూడా దృష్టి సారించిన నేపథ్యంలో నోటీసులు ఇచ్చి విచారించేందుకైతే తెలంగాణ పోలీస్ శాఖ సిద్ధమైంది. హరి, అయితే రాజకీయ నాయకులు ఇది రాజకీయ కోణంలో మాత్రమే పోలీసులు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ చూస్తుందా? అయితే ఈ సెలబ్రిటీలు ఎవరైతే వీటిని పోస్ట్ చేసి మళ్ళీ డిలీట్ చేస్తున్నారో కేవలం ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా, లేదంటే అటవీ భూములు అన్యాక్రాంతం అవ్వకూడదు అనే ఉద్దేశంతో చేసి తెలియక తీసేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో వాటిని గుర్తించే పనిలో ఎలా ఉంటుంది? విచారణ అయితే ఖచ్చితంగా జరగబోతోందా? ఎవరెవరికి నోటీసులు వెళ్ళే ఏదైనా పేర్లు బయటకు వచ్చాయా? పేర్లు లీక్ అయ్యాయా? ఏమన్నా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా అమర్? అంటే ప్రస్తుతానికైతే ఈ రాజకీయ నాయకులకు సంబంధించి ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు తప్పనిసరిగా ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు తప్పనిసరిగా పోస్ట్ చేస్తాడు. కానీ అక్కడ ఇలాంటి అటవీ భూములు లేవు, ప్రభుత్వ భూములు, TICC భూములు అనేది ఒకవైపు ప్రభుత్వం చెప్తుంది. అయినా కూడా ఇటు అటవీ భూములు అని చెప్తుంది. ఒకవైపు హైకోర్టులో దీనికి సంబంధించిన కేసు కూడా